హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ 6 కొత్త పాలసీస్ని అనౌన్స్ చేసింది కదా. సో ఆ పాలసీస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అనమాట. మనకి ఈసారి గ్రూప్ 2 ఎగ్జామ్కి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1 మెయిన్స్కి కానీ చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్ అవి. సో ఈ కొత్త 6 పాలసీస్ని మనము రోజుకొక దానిలాగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. అయితే మనం ఈరోజు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కొత్తది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 అని చెప్పి కొత్తగా అనౌన్స్ చేసింది. సో ఈ టాపిక్ పర్టికులర్గా ఇట్లాంటి పాలసీస్ వాటి మీద ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ రీసెంట్గా జరిగింది కదా, దాంట్లో కనుక తీసుకున్నట్టయితే సేమ్ ఇండస్ట్రియల్ పాలసీ అయితే పాతది 2023 to 27 వరకు ఉన్నటువంటి ఆ పాలసీ ఏదైతే ఉందో దాని మీద ఆ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. టోటల్గా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి ఏపీ ఎకానమీ నుండి. అయితే సేమ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ లాంటిదే పాత ఇండస్ట్రియల్ పాలసీ మీద క్వశ్చన్ అడిగారనమాట. ఎట్లా అంటే దాని రిలేటెడ్ పాలసీ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదనో కరెక్ట్ కాంది ఏదనో సంథింగ్ రిలేటెడ్ అట్లాంటివి అడిగారనమాట. సో దాంట్లో 5 ఒకటి మాత్రం కరెక్ట్ కాదు. ఒక ఆప్షన్ రిలేటెడ్ ఏమని ఉంటుంది అంటే ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ ఉన్న స్టేట్గా ఏపీని మార్చడము అన్నది కూడా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, విచ్ ఇస్ ఎ రాంగ్ వన్ అనమాట. సో దానికి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధం లేదు అక్కడ. కానీ ఇండస్ట్రీస్ రిలేటెడ్దే ప్లగ్ అండ్ ప్లే అనేది కూడా, కానీ అది ఇండస్ట్రియల్ పాలసీ ఆబ్జెక్టివ్లో భాగంగా లేదనమాట. సో అట్లా సిమిలర్గా ఉండే స్టేట్మెంట్స్ కన్ఫ్యూజింగ్గా మనకి 5 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో కరెక్ట్ది ఏంటి మాత్రమే కనుక్కోమని చెప్పి అడగడం జరిగిందనమాట. సో అట్లా ఈసారి కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఇంకోటి వచ్చింది, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 అని చెప్పి. సో వీటి మీద కూడా క్వశ్చన్ వచ్చేదానికి చాలా హ్యూజ్ స్కోప్ ఉన్నటువంటి పాలసీస్ అనమాట మనకు రిలీజ్ చేసిన 6 కూడా. ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ 4.0 అని ప్లగ్ అండ్ ప్లే రిలేటెడ్దే ఒకటి చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అని ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ది ఒకటి, తర్వాత క్లీన్ ఎనర్జీ పాలసీ అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పాలసీస్ అన్నీ మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. అయితే ఈరోజు లెట్ స్టార్ట్ విత్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0. సో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే మనకి. అయితే దీన్ని మనము గ్రూప్ 1కి అయితే ఎలా అడుగుతారు, గ్రూప్ 2కి అయితే ఎలా అడుగుతారో చూద్దాము. గ్రూప్ 1కి వచ్చేసి ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 ఆబ్జెక్టివ్స్, టార్గెట్స్ వాటిని డిస్కస్ చేయమని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చేసేదానికి అవకాశం ఉంది. అయితే అవి అప్పుడు కానీ లేదంటే గ్రూప్ 2లో కానీ మనకి ఎక్కువ ఏపీ ఎకానమీ అని అంటే మనకు ఒక 25 మార్క్స్ to 30 మార్క్స్ దాకా రావచ్చు. టోటల్గా 75 కదా ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కలిపి 75 మార్క్స్ అయితే హయ్యర్ వెయిటేజ్ విల్ బీ ఫర్ ఇండియన్ ఎకానమీ ఓన్లీ. ఏపీ ఎకానమీకి 25 to 30 మార్క్స్ వస్తాయి అని అనుకుంటే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఫ్యాక్ట్స్ లాగా వస్తాయి. కాకపోతే ఇప్పుడు మారిన ట్రెండ్ని బట్టి చూస్తే అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కానీ చూస్తే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, అనలిటికల్గా అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు గ్రూప్ 2లో ఎలా అడిగేవాళ్ళు మెయిన్స్లో అట్లా అంటే డైరెక్ట్గా నెంబర్ అడిగేవాళ్ళు అనమాట. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది, లేదా లైక్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, లేదంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, అట్లా నెంబర్స్ మీద అంటే లైక్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ హెల్త్ ఎంత, లేదా ఎడ్యుకేషన్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టిపి ఎంత, ఇట్లా నెంబర్లు అట్లా ఫ్యాక్ట్స్ ఎక్కువగా అడిగేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారు, అనలిటికల్గా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 yearsగా చూస్తే ప్రైమరీ డెఫిసిట్ మన స్టేట్ది తగ్గుతూ ఉంది లేదా పెరుగుతూ ఉంది, ఇట్లా ట్రెండ్ అనాలిసిస్ లాగా అట్లా ఒక అనలిటికల్గా క్వశ్చన్స్ అనేవి లైక్ మనము గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ చూసామన్నమాట. సో కాబట్టి మనము 2 రకాలుగా చదవాల్సి ఉంటుంది. అంటే ఒక ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్ లాగా బైహార్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ దాన్ని అనలైజ్ చేయాలి. అంటే ఆ కాన్సెప్ట్ మనకి తెలిసి దాన్ని అనలైజ్ చేయాలి. అంటే దీన్ని ఓకే ఈ ట్రెండ్ని మనము ఇట్లా అర్థం చేసుకోవచ్చు, సో ఇది ఇట్లా ఉంది అని చెప్పచ్చు, ఇలా అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి మారిన ట్రెండ్ని బట్టి మనం చదివే పద్ధతిని కూడా మార్చుకొని ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్కి. సో ఇప్పుడైతే మనము ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0లో ఉన్నటువంటి పాయింట్స్ని ఎగ్జామ్కి పనికొచ్చే పాయింట్స్ని మాత్రమే ఇక్కడ మీకు డిస్కస్ చేయడం. అంటే లైక్ దాని మీద ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది, అదంతా
మనం అవసరం లేనంత తీసేసి ఎగ్జామ్కి ఎంత మటుకైతే కావాలో అంతవరకు డిస్కస్ చేద్దాం దీంట్లో. ఓకే, సో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 దీని టర్మ్ ఇక్కడి నుంచే మనకు మొదలవుతాయి ప్రతి ఒక్కటి. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది ఇది అని అంటే 2024 to 2029 వరకు ఇది ఫోర్స్లో ఉంటుంది అనమాట ఈ పాలసీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలసీ వాళ్ళు ఎట్లా ఇచ్చారు అని అంటే, ఫస్ట్ మొత్తం అసలు ఏపీ ఎకానమీ పొజిషన్ ఎట్లా ఉంది, ఏపీ ఎకానమీ ఎలా ఉంది అనేవి కొన్ని ఫ్యాక్ట్స్ ద్వారా చెప్పారు. ఆ తర్వాత ఏంటి, ఏపీ అడ్వాంటేజ్ ఏపీ అంటే ఏపీకి ఉన్నటువంటి ప్లస్లు ఏంటి అనేవి, అంటే ఏపీకి ఉన్న ఇండస్ట్రీస్ పరంగా ఏపీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేవి డిస్కస్ చేశారు. ఆ తర్వాత పర్టికులర్గా ఈ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 యొక్క మోటో ఏంటి, దాని యొక్క టార్గెట్స్ ఏంటి అని చెప్పి క్లియర్గా, టార్గెట్స్ అన్నా పాలసీ ఆబ్జెక్టివ్స్ అన్నా ఒకటే. సో ఆ టార్గెట్స్ ఆబ్జెక్టివ్స్ అనేది క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆ టార్గెట్స్ అని అనుకున్నాం కదా, ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఏమేం చేస్తుంది, ఎన్ని రకాలుగా ఇండస్ట్రీస్కి సపోర్ట్ ఇస్తుంది అంటే ఫైనాన్షియల్గా కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ కాకుండా మిగతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడానికి అట్లాంటి వాటికి ఏమేం చేయబోతోంది, వాట్ ఆర్ ద ఇన్సెంటివ్స్ అండ్ బెనిఫిట్స్ will be given by the AP government to the industries that are going to be developed in Andhra Pradesh state అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఏపీ ఎకానమీ చూద్దాము, ఆ తర్వాత ఏపీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఆ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ యొక్క టార్గెట్స్ ఏంటి, ఆ తర్వాత ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏంటి. ఇట్లా 4 పార్ట్స్గా ఈ డెవలప్మెంట్ పాలసీని మనం డివైడ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనము కొన్ని ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ స్టేట్ ఎకానమీ చూద్దాం. ఏపీ గ్రాస్ స్టేట్ జీడిపి అంటే జిఎస్డిపి అంటాం కదా. సో జిఎస్డిపి 2023-24 ఇయర్ది ఎస్టిమేషన్ ఎంత అని అంటే 14.39 lakh crores. ఇది కరెంట్ ప్రైసెస్లో ఎంత ఉంది, 14.39 lakh crores ఉంది అట్ కరెంట్ ప్రైసెస్. మనకి కాన్స్టెంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైసెస్లో చెప్తాం కదా. సో కరెంట్ ప్రైసెస్లో ఏపీ జిఎస్డిపి ఎంత అంటే 23-24 ఇయర్కి గాను 14.39 lakh crores. అండ్ ఇది మనము ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు చూడండి అనాలిసిస్ ఏంటి అంటే 2011-12 తోటి కంపేర్ చేస్తే 23-24కి వచ్చేసరికి ఈ జిఎస్డిపి యొక్క సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం కదా. సో ఆ సిఏజిఆర్ ఎంత ఉంది అంటే 11% ఉందన్నమాట. అంటే 11% గ్రోత్ రేట్ అనేది మనం చూస్తున్నాం ఫ్రమ్ 2011-12 టు 23-24 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీ సెక్టార్లోని కొన్ని కీ హైలైట్స్ అనేది మనం చూద్దాము. టోటల్గా ఏపీలో లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి అంటే 1066 ఉన్నాయి. కొన్ని ఫ్యాక్ట్స్ ఇవి. అండ్ ఏపీ లాస్ట్ 10 ఏళ్ళుగా అట్రాక్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే 1.4 lakh crores. అంటే రియలైజ్ అయినవి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అని ఎంఓయూస్ చేసుకోవడం వేరు, ఫైనల్గా అవి రియలైజ్ అవ్వడం వేరు. అంటే వాళ్ళు ఫైనల్గా నిజంగా చెప్పిన వాటిల్లో చేసినవి ఎంత అంటే, రియలైజ్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే 1.4 lakh crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ రియలైజ్ అయ్యాయి. అండ్ దాని ద్వారా 2.54 lakh మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఓకే, 1.4 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 2.54 lakh మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయన్నాం కదా, ఇన్వెస్ట్మెంట్స్లో హయ్యెస్ట్ ఏ సెక్టార్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అంటే ఏపీలో విచ్ సెక్టార్ అట్రాక్టెడ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ యాక్చువల్గా 7వి ఇవ్వడం జరిగింది, మీరు టాప్ 3 అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హయ్యెస్ట్ వచ్చేసి కెమికల్స్ అండ్ ఫార్మా సెక్టర్. కెమికల్స్ అండ్ ఫార్మా సెక్టర్ అట్రాక్టెడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏపీ అనమాట. ఎంత వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో 36% ఇన్వెస్ట్మెంట్స్ కెమికల్స్ అండ్ ఫార్మా సెక్టార్కే వెళ్ళాయి. రెండోది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 15% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి. మూడోది వచ్చేసి బేసిక్ మెటల్స్ అండ్ అలాయ్స్కి 8% రావడం జరిగింది. సో ఇట్లా టాప్ 3 మనం గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. కెమికల్స్ అండ్ ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ మెటల్స్ అండ్ అలాయ్స్, ఈ మూడింటికి హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇంకా అవి కాక అంటే నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నవి ఫుడ్, అగ్రో అండ్ మెరైన్ ప్రోడక్ట్స్కి వచ్చేసి 6%, రెన్యూవబుల్ ఎనర్జీకి 6%, ఆటో కాంపోనెంట్స్ 6%, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్కి 5%. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఈ 7 సెక్టార్లకి ఎక్కువగా వచ్చాయి.
వాటిల్లో మళ్ళీ టాప్ 3 అంటే కెమికల్స్ అండ్ ఫార్మా, ఇన్ఫ్రా, బేసిక్ మెటల్స్ అండ్ అలాయ్స్ అనమాట. అండ్ ఇంకా ఎక్స్పోర్ట్స్, ఇవి ఇన్వెస్ట్మెంట్స్ కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఇంత వచ్చాయి అని చెప్తున్నాం. ఇంకా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తాం, రా మెటీరియల్సే ఎక్స్పోర్ట్స్ ఉంటాయి మనవి. అంటే ఫైనల్ ప్రోడక్ట్స్ కన్నా కూడా వి ఎక్స్పోర్ట్ రా మెటీరియల్స్ అనమాట. మన ఎక్స్పోర్ట్స్లో 53% రా మెటీరియల్స్నే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఆ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా ఏ ట్రేడ్ బ్లాక్స్కి వెళ్తాయి అంటే ఎవరికి, ఎక్కడ, ఏ కంట్రీస్కి మనం ఎక్కువగా పంపిస్తాము అంటే ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఉంది కదా. సో ఆర్సీఈపీ ట్రేడ్ బ్లాక్ వచ్చేసి 28% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్సీఈపీకే వెళ్తాయి. అండ్ యుఎస్ఎంసీఏకి 25%. యుఎస్ఎంసీఏ అంటే యుఎస్, మెక్సికో, కెనడా అనమాట. సో ఈ 3 కంట్రీస్ ఉన్నటువంటి ఆ ట్రేడ్ బ్లాక్ వచ్చేసి 25% ఎక్స్పోర్ట్స్ వెళ్తాయన్నమాట. సో వాల్యూ ఎడిషన్ కోసము మనం రా మెటీరియల్స్ని ఎక్కువగా ఈ ట్రేడ్ బ్లాక్స్కి పంపిస్తాం. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆర్సీఈపీకి, సెకండ్ ప్లేస్ వచ్చేసి యుఎస్, మెక్సికో, కెనడాకి. మనము ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి పోయేవి రా మెటీరియల్స్ ఎక్కువగా ఇక్కడికి వెళ్తూ ఉంటాయి ఫర్ వాల్యూ ఎడిషన్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే 11% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ నుంచి మాత్రమే 78% ఆఫ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ వస్తుంది. అంటే ఓన్లీ ఇక్కడ మనము 11% మొత్తం మనం చేసే ఎక్స్పోర్ట్స్ అన్నిట్లోకి ఓన్లీ 11% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ నుంచి మాత్రమే 78% ఆఫ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ వస్తుంది అని అంటే దాన్ని వాల్యూ ఎక్కువ అని చెప్పచ్చు. సో ఈ 11% ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క వాల్యూ ఎక్కువ, దాని వాల్యూమ్ తక్కువే అయినా కూడా దానికి వాల్యూ ఎక్కువ అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా మరి ఆ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి ఎక్కువగా, టాప్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి అని అంటే ఫిష్, ష్రింప్స్ ఉంటాయి కదా మనకి. సో ఫిషెస్, ష్రింప్స్ ఇవి అంటే మొత్తానికి చెప్పాలంటే మెరైన్ ప్రోడక్ట్స్ అనొచ్చు. సో వీటి వర్త్ $19 బిలియన్ మనము హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఏవి చేస్తున్నాము అంటే ఫిష్లు, ష్రింపులు. వీటి నుంచి $19 బిలియన్ మనకు ఎక్స్పోర్ట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షిప్ అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్ నుంచి $17 బిలియన్, ఫార్మా సెక్టర్ నుంచి $15 బిలియన్. ఇవి టాప్ 3 మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. మర్చెండైజ్ అంటే గూడ్స్ లాంటివి కదా, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అని 2 రకాలుగా అంటాం. సో వాటిల్లో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో హైయెస్ట్ ఉన్నవి ఏవి అంటే ఫిష్లు, ష్రింపులు. వీటి నుంచి $19 బిలియన్ వస్తున్నాయి. షిప్ అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్ రెండోది, ఫార్మా వచ్చేసి మూడోది. సో ఫిషెస్ అండ్ ష్రింప్స్ కూడా $19 బిలియన్ వస్తాయని అంటున్నాం కదా. అవి ఎక్కువగా ఏ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాము అంటే ఫస్ట్ ప్లేస్లో యుఎస్ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో వియత్నాం. సో ఈ 3 కంట్రీస్కి మనము ఈ ఫిషెస్, ష్రింప్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామన్నమాట. సో మన టాప్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవి అంటే ఫిష్లు, ష్రింపులు టు యుఎస్, చైనా అండ్ వియత్నాం. ఇదే ఆర్డర్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఫస్ట్ వచ్చేసి ముందు మన జిఎస్టిపి ఎంత అని చెప్పారు, దాని గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 11% అని చెప్పాము. ఆ తర్వాత అసలు ఏపీలో ఎంత లాస్ట్ 10 ఇయర్స్గా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పాము. ఆ ఇన్వెస్ట్మెంట్స్లో మళ్ళీ ఏ సెక్టార్స్కి హయ్యెస్ట్ అని చెప్పాము. సరే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు మనం చేసే ఎక్స్పోర్ట్స్ పరిస్థితి ఏంటి అంటే ఎక్కువగా రా మెటీరియల్సే చేస్తాము, దట్టు టు ఆర్సీఈపీ ఇంకా యుఎస్ఎంసీఏకి ఎక్కువగా ట్రేడ్ బ్లాక్స్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము అని చెప్తున్నాము. అండ్ ఆ ఎక్స్పోర్ట్స్లో కూడా మళ్ళీ ఓన్లీ 11% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ నుంచి మాత్రమే మనకి 78% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్తున్నాము. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్లో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉన్నవి ఏవి, ఏ కేటగిరీస్ అంటే ఫిష్లు, ష్రింపులు $19 బిలియన్ అట్రాక్ట్ చేస్తున్నాయి ఎక్స్పోర్ట్ రెవెన్యూని. అండ్ సెకండ్ ప్లేస్లో షిప్ అండ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్, థర్డ్ది వచ్చేసి ఏమంటున్నాం మనం ఫార్మాస్యూటికల్ $15 బిలియన్ వస్తున్నాయి. అండ్ ఆ ఫిష్ అండ్ ష్రింపులు వచ్చేసి ఎక్కువగా యుఎస్, చైనా ఇంకా వియత్నాంకి మనం పంపిస్తున్నాం అనమాట. సరే ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్స్. ఇంకా ఎంఎస్ఎంఈస్ పరిస్థితి ఏంటి ఏపీలో, ఎంఎస్ఎంఈ ప్రెజెన్స్ అండ్ క్లస్టర్స్ ఏమేమి ఉన్నాయి ఏపీలో టోటల్గా మనకి 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. ఎంఎస్ఎంఈస్ ఎన్ని ఉన్నాయి ఏపీలో అనంటే 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2024, లేటెస్ట్ అప్డేటెడ్ ఫిగర్ అనమాట ఇది. సో 2024 ఫిబ్రవరి వరకు చూస్తే మనకి ఏపీలో రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ 9 lakh ఉన్నాయన్నమాట, విచ్ ఈస్ 3.23% ఆఫ్ ఇండియాస్ ఎంఎస్ఎంఈస్. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఎంఎస్ఎంఈల్లోకి 3.23% ఏపీలో ఉన్నాయి అని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఇన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది,
ఉద్యమ్ పోర్టల్ అని ఉంది కదా మనకి ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ చేసుకోవాల్సిన పోర్టల్ ఇది. సో ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఎంత అంటే ఏపీలో 9 లక్షలు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.23% ఆఫ్ టోటల్ ఇండియాస్ రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఉద్యమ్ పోర్టల్ అనమాట. కానీ మనకి ఎన్ఎస్ఎస్ 2015-16 నేషనల్ శాంపుల్ సర్వే అని చేస్తారు కదా, సో దాని ప్రకారము యాక్చువల్గా ఏపీలో 34 lakh ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. 34 లక్షల ఎంఎస్ఎంఈలు ఏపీలో ఉన్నాయి. కానీ ఉద్యమ్ పోర్టల్లో ఎన్ని ఉన్నాయి? 9 లక్షలు మాత్రమే ఉన్నాయి. దట్ మీన్స్ ఈ 34లో ఈ 9 మాత్రమే ఉద్యమంలో ఉన్నాయి అని అంటే మిగతావన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందికి వచ్చే ఎంఎస్ఎంఈలు అనమాట. సో అది మనకి ఈ 2 ఫ్యాక్ట్ల ద్వారా తెలుస్తుంది. ఉద్యమ్ పోర్టల్లో 9 lakh ఉన్నాయి, ఎన్ఎస్ఎస్లో మాత్రము 34 lakh ఉన్నాయంటే మిగతావన్నీ అన్ఆర్గనైజ్డ్ కిందికి వస్తాయి అని అర్థం. అసలు ఈ ఎంఎస్ఎంఈస్ ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే ఈ ఎంఎస్ఎంఈస్ టోటల్గా 23.5% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తాయి అండ్ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసి 28.3% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పి తెలుస్తుంది మనకి. జీడిపికి, ఇది జిఎస్డిపి కాదు, ఓవరాల్గా ఇండియా జీడిపికి 23.5% కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ అండ్ 28.3% టు ద ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అండ్ ఈ ఎంఎస్ఎంఈల మీద ఎందుకంత ఫోకస్ పెట్టాలి అని అంటే ఎంఎస్ఎంఈస్లో మనము పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ప్రతి ఒక్క ₹1 ఇన్వెస్ట్మెంట్కి 10 కొత్త జాబులు క్రియేట్ అవుతాయి. ఫర్ ఎవ్రీ 1 crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 10 న్యూ జాబ్స్ విల్ బీ క్రియేటెడ్ అనమాట. సో కాబట్టి ఎంఎస్ఎంఈస్ మీద మనం ఫోకస్ పెడితే ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా జనరేట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఏ సెక్టార్లో ఉన్నాయి? ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కదా, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనూ ఉండొచ్చు, సర్వీసెస్ సెక్టార్లోనూ ఉండొచ్చు కదా. సో ఇండియాలో ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా అంటే ఎంత 79% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించినవే ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా మళ్ళీ ఇక్కడ ఎంఎస్ఎం అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం కదా, దాంట్లో కూడా మళ్ళీ సర్వీసెస్లో ఉండడమే కాక అది కూడా మైక్రో కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. మైక్రో కేటగిరీవి ఎంత ఎక్కువ ఉన్నాయి? 97% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ మైక్రో కేటగిరీవే సర్వీసెస్లో, అంటే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అని చెప్పచ్చు. సో అన్నీ కూడా మైక్రో కేటగిరీకి సంబంధించినవే. సో ఇప్పుడు ఒక దాన్ని మైక్రో, స్మాల్, మీడియం అన్నీ ఎట్లా మనం డివైడ్ చేస్తాము అనేది ఫర్దర్గా వస్తుంది, అప్పుడు చూద్దాం. ఓకే, సో మొత్తం ఇంకా ఏపీలో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఏపీలో మొత్తము 28 ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి. దాంట్లో 64% ఆక్యుపెన్సీ రేట్ ఉంది. అంటే ఎంఎస్ఎంఈస్ కోసం అని సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ల్యాండ్ అలొకేట్ చేసి ఎంఎస్ఎంఈ పార్కులు అని పెట్టినవి ఏపీలో ఎన్ని ఉన్నాయంటే 28 ఉన్నాయి. వాటిల్లో 64% ఆక్యుపైడ్ బై ఎంఎస్ఎంఈస్ అనమాట. మిగతాది మాత్రం వేకెంట్గా ఉంది అని అర్థము. సో 28 ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి ఏపీలో. నెక్స్ట్ ఇంకా ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫిజికల్ ఇన్ఫ్రా వెల్ డెవలప్డ్గా ఉంది. అంటే ఇదంతా అడ్వాంటేజ్ ఏపీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తున్నాం. ఏపీలో మొత్తము 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఈజ్ ఏపీ ఒక్కటే. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక స్టేట్ ఇండియాలో ఏపీ మాత్రమే. ఏవా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్? విసిఐసి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు హెచ్పిఐసి. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ గో త్రూ అంటే ఏపీ గుండా వెళ్ళే ఇండస్ట్రియల్ కారిడార్లు అనమాట ఈ 3 కూడా. సో 3 కారిడార్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక స్టేట్ ఏపీ. సో అదొక అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది మొత్తము మనకి మేజర్, నాన్ మేజర్ అన్నీ కలుపుకొని ఒక 5 పోర్ట్స్ ఉన్నాయి. సీ పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ వాటికి ఈజీ అవుతుంది మనకి. తర్వాత మొత్తం 7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఏపీలో. తర్వాత రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ చాలా బాగుంది. అండ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఉన్నాయి. ఫ్రైట్ కారిడార్స్ అంటే ఏంటి? మనకి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కదా, డెడికేటెడ్గా వాటికి మాత్రమే ఉండే కారిడార్స్ ఉన్నాయి. తర్వాత టోటల్గా ఏపీలో 211 ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. అండ్ ఇంకా పవర్, మనకి ఏదైనా ఇండస్ట్రీ రన్ కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఇదంతా ఇన్ఫ్రా చెప్పాము, అంటే ఏంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్కి
ఎయిర్పోర్ట్స్, రోడ్డు, రైలు, తర్వాత సీ పోర్ట్స్ 5 ఉన్నాయి అన్నాము, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అన్నాము, అన్నీ అన్నాం కదా. కానీ మనకు కావాల్సినది ఏంటి, పవర్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఏపీ వచ్చేసి పవర్ సర్ప్లస్ స్టేట్, మనకు కావాల్సినంత పవర్ ఉంది, అడిషనల్గానే ఉంది, సర్ప్లస్లోనే ఉన్నాం మనం. ఎందుకంటే మన ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ వచ్చేసి 20 జిగావాట్స్ అనమాట. సో దీంట్లో 39% ఈ 20 జిగావాట్స్ ఏపీ యొక్క ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. అండ్ ఈ 20 జిగావాట్స్లో కూడా మళ్ళీ 39% రెన్యూవబుల్ సోర్సెస్ నుంచే మనం జనరేట్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ వన్. అండ్ ఇది కాక హ్యూమన్ క్యాపిటల్, ఇంకా పని చేయడానికి మనకి లేబర్ కావాలి కదా ఇండస్ట్రీస్లో. సో హ్యూమన్ క్యాపిటల్ కూడా చాలా బాగుంది. బికాజ్ మనకి ఏపీలో 3 సెంట్రల్ యూనివర్సిటీలు, 20 సెంట్రల్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, 25 స్టేట్ యూనివర్సిటీలు, 4 డీమ్డ్, 5 ప్రైవేటు. సో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇంకా మనకి మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, వైజాగ్లో ఐఐఎం ఉంది, తిరుపతిలో ఐఐటి ఉంది, తర్వాత వైజాగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అని ఉంది, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని విజయవాడలో ఉంది. సో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇంత మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకేమి ఇవన్నీ ఈ నెంబర్లన్నీ మనమేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే ఏపీలో పవర్ సర్ప్లసే కాదు, హ్యూమన్ క్యాపిటల్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంది అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, స్టెమ్ ఫీల్డ్స్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది ఉంది కదా. సో 75% ఆఫ్ ద స్టూడెంట్స్ స్టెమ్ ఫీల్డ్నే ఎంచుకుంటున్నారు. అండ్ వెరాజ్ నేషనల్ యావరేజ్ వచ్చేసి ఓన్లీ 42% ఉంది. అంటే ఓవరాల్గా ఇండియాలో స్టెమ్ ఫీల్డ్ ఎంచుకుంటున్న స్టూడెంట్స్ సంఖ్య 42% ఉంటే ఏపీలో మాత్రం 75% ఉంది, విచ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మనకి లిటరసీ రేట్ ఆఫ్ ఏపీ 67%. అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎల్ఎఫ్పిఆర్ అంటాం కదా. సో అదెంత ఉంది అంటే 55%. సో అవైలబిలిటీ ఆఫ్ లేబర్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ పవర్ కానీ, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ ఇండస్ట్రీస్కి చాలా అనుకూలంగా ఉన్నాయి ఏపీలో, అది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ యొక్క పొజిషన్ ఏంటి అనేది చూద్దాం. లీడ్స్ రిపోర్ట్ అని చెప్పి ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు అలాంగ్ విత్ డెలాయిట్ ఉంది కదా కంపెనీ, వాళ్ళతో కలిసి ఇస్తారనమాట ఈ లీడ్స్ రిపోర్ట్ అనేది. 2023లో ఇచ్చారు. లీడ్స్ అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్, అంటే అన్ని స్టేట్స్లోకి లాజిస్టిక్స్ ఈజ్ అనేది ఏ స్టేట్లో బాగుంది అన్నట్టు. సో దాంట్లో మళ్ళీ కోస్టల్ స్టేట్స్కు సపరేట్ ర్యాంకింగ్, కోస్టల్ స్టేట్స్ కానివి ఉంటాయి కదా వాటికి సపరేట్ ర్యాంకింగ్ ఇస్తారు. అట్లా మనది ఏపీ కోస్టల్ స్టేట్ కాబట్టి ఈ లీడ్స్ రిపోర్ట్లో కోస్టల్ స్టేట్ కేటగిరీలో ఏపీ అచీవర్స్ కేటగిరీ కిందికి వెళ్ళింది. అంటే అచీవర్స్, ఫ్రంట్ రన్నర్స్ అట్లా ఉంటాయన్నమాట. సో ఇది ఆస్పిరెంట్ స్టేట్ అని అట్లా ఉంటాయి. అట్లా మనము అచీవర్స్ కేటగిరీలో ఉన్నాము ఏపీ, విచ్ ఇస్ ఏ వెరీ గుడ్ సైన్. తర్వాత నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పి ఇస్తుంది. అంటే ఏ స్టేట్లు ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్గా ఉన్నాయి అని, అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయడానికి అనుకూలంగా వాతావరణం, అంటే ఆ బిజినెస్ క్లైమేట్ అవి అనుకూలంగా ఉన్నవి ఏ స్టేట్స్ అన్న దాని దృష్ట్యా ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని నీతి ఆయోగ్ ఇస్తుంది. ఈ రిపోర్ట్లో ఏపీ ఈజ్ ఇన్ 8th ప్లేస్. ఈ ఇండెక్స్లో, ఈ ర్యాంకింగ్స్లో ఏపీ 8th ప్లేస్లో ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇండియాలోనే టాప్ 100 ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్లోనూ చూస్తే దాంట్లో 8 ఏపీ నుంచే ఉన్నాయి. దాంట్లో కూడా టాప్లో ఉన్నది ఫస్ట్ వైజాగ్, రెండోది ఈస్ట్ గోదావరి. సో టాప్ 100లో 8 డిస్ట్రిక్ట్స్ వర్ ఫ్రమ్ ఏపీ అనమాట. వాటిల్లో ఏపీలో టాప్లో ఉన్నవి ఏవి అని అంటే ఒకటి వైజాగ్, రెండోది ఈస్ట్ గోదావరి. మిగతావన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఎస్టీజీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఇస్తుంది కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఇస్తుంది. దాంట్లో మనకి 2 ఎస్టీజీస్, ఎస్టీజీ 7 అండ్ ఎస్టీజీ 14, వీటిల్లో ఏపీ హై పర్ఫార్మింగ్గా ఉందన్నమాట. ఎస్టీజీ 7 అంటే అఫోర్డబుల్ ఎనర్జీ, అఫోర్డబుల్ క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎస్టీజీ 7 అంటే. దాంట్లో ఏపీ ఈజ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్. నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్ ఎస్టీజీ నెంబర్ 14, దీంట్లో ఏపీ ఈజ్ ఇన్ 2nd ర్యాంక్ అనమాట. సో ఓవరాల్గా ఎస్టీజీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో కూడా ఏపీ బాగానే పర్ఫామ్ చేస్తోంది. అండ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అని చెప్పి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఇస్తారు. దాంట్లో టాప్ 7 స్టేట్స్లో ఏపీ ఒకటి. సో
ఒక ఎనర్జీ సర్ప్లస్ అనే కాకుండా దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడంలో కానీ, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని లైఫ్ బిలో వాటర్ని సేవ్ చేయడము, తర్వాత ఎనర్జీ అనేది అఫోర్డబుల్గా రెన్యూవబుల్గా ఉండేలాగా. ఇందాకే చెప్పుకున్నాం మనము 20 గిగావాట్స్ మన ప్రొడక్షన్ అయితే పవర్ది, దాంట్లో మనము 39% ఆఫ్ ద ఎనర్జీ పవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఓన్లీ అని. సో దాన్ని రెన్యూవబుల్గా ఉండేలాగా చూసుకోవడము అనేది ఏపీ చేస్తుంది. అండ్ లీడ్స్ రిపోర్ట్లో కానీ, అంటే లాజిస్టిక్స్ ఈజ్లో కానీ, లేదా ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్లో కానీ, తర్వాత టాప్ 100 ఎక్స్పోర్ట్ డిస్ట్రిక్ట్స్లో కానీ ఏపీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ప్రస్తుతం ఏపీకి ఉన్నటువంటి పొజిషన్. సరే, ఇప్పుడు ఇంతవరకు అంతా బాగుంది కదా, మరి ఇప్పుడు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ దేనికి? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2024-29? దీని మోటో ఏంటి అని అంటే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అండ్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఫర్ ఎంటర్ప్రైజెస్ పెంచాలి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ప్రైజింగ్ వస్తుంది. అంటే వేరే వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరిగిందో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడము అంటే ఏంటి? మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబరు, క్యాపిటల్ అంటాం కదా. సో వీటి కాస్ట్ కనుక పెరిగితే, ఎక్కువైతే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ అనేది ఏదైతే గూడ్ ఏదైతే ఉందో దాని మీద పడుతుంది. సో అప్పుడు దీనికన్నా చీప్గా సేమ్ ప్రోడక్ట్ ఇంకో చోట తయారవుతూ ఉంటే ఆబ్వియస్లీ మన దాన్ని పక్కన పెట్టేసి వేరే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో అట్లా ఉండకుండా వేరే వాటితో మనం కూడా కాంపిటేటివ్ ప్రైజింగ్ మెయింటైన్ చేయాలి అని అంటే ఏపీలో ఉన్న ఇండస్ట్రీస్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గాలి. సో అది తగ్గించడము అనే మోటోతోటే ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా స్పీడ్ ఆఫ్ ద బిజినెస్ని కూడా పెంచాలి. సో దీని టార్గెట్స్ ఏంటి? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇందాక చెప్పినట్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చాయి అని అన్నాం కదా. సో ఇట్లాంటి వాటి నుంచే వచ్చింది. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఈ కొత్త డెవలప్మెంట్ పాలసీ యొక్క టార్గెట్ ఏంటి అని అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క జీవీఏ ఏదైతే ఉందో అది ప్రెసెంట్ 3.4 lakh crores ఉంది 2024లో. దీన్ని 2029కి, అంటే ఈ పాలసీ ఎండ్ అయ్యే పీరియడ్ ఏంటి? మొదలయ్యేది ఇప్పుడు 2029కి ఎండ్ అవుతుంది కదా. సో పాలసీ ఎండ్ పీరియడ్ నాటికి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏని 3.4 lakh crores నుంచి 7.3 lakh crores పెంచడము. ఓకే, సో 2 times, నియర్లీ 2 times చేయడం అనమాట. అది ఫస్ట్ టార్గెట్. రెండోది వచ్చేసి టోటల్గా ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 30 lakh crores with approximately 15%, that is 5 lakh crores to be operationalized by end of the policy period. అంటే మొత్తం 30 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, దాంట్లో 5 లక్షల కోట్లు ఆపరేషనలైజ్ చేసేయాలి, అంటే వాడేయాలి బై 2029. అది సెకండ్ది. నెక్స్ట్ వచ్చేసి మినిమం $10 billion ఆఫ్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయాలి, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐస్ ఉంటాయి కదా. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో మినిమం $10 billion ఆఫ్ ఎఫ్డిఐని ఏపీ అట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ కొత్తగా న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆఫ్ 5 lakhs, ఎంప్లాయ్మెంట్ వచ్చి 5 లక్షలు క్రియేట్ చేయాలి, కొత్తగా 5 లక్షల మందికి ఉద్యోగాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ డెవలప్ మోర్ దాన్ 175 ఇండస్ట్రియల్ పార్క్స్ బై 2029. 175 ఎందుకు? 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అన్నట్టు మినిమం 175 పార్క్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ని 2029 కల్లా డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 15% ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అండ్ ఎక్స్పోర్ట్ వాల్యూని కూడా పెంచాలి. డబల్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ $20 billion. 2024లో ఎక్స్పోర్ట్ వాల్యూ $20 billion ఉంది. దీన్ని 2029 కల్లా ఎంతకు పెంచాలి? $40 billion పెంచాలి అన్నది టార్గెట్. సో ఒకసారి మళ్ళీ చూద్దాము ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ, అది ఎంత పెంచాలి? 3.4 to 7.3 lakh crores. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 30 lakh crores రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మళ్ళీ ఎఫ్డిఐ $10 billion అట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, మరి ఎంప్లాయ్మెంట్ కావాలి కదా, 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్. సో ఏం పెట్టాలి? 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరగాలి, డబల్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనము జస్ట్ ఇట్లా సింపుల్గా కీవర్డ్స్ లాగా రాసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట.
ఎట్లా అంటే ఇప్పుడు మనకి టార్గెట్స్ అన్నవి ఏమేమి వస్తాయంటే ఫస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జీబీఏని పెంచడము, రెండోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడము, ఇన్వెస్ట్మెంట్స్లో మళ్ళీ ఎఫ్డిఐ ఎంత అట్రాక్ట్ చేయాలి అన్న పాయింట్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అంటే జస్ట్ నేను మీకు ఒక లింకింగ్ లాగా గుర్తుపెట్టుకోవడానికి, అంటే గ్రూప్ 1లో క్వశ్చన్ కనుక వస్తే రాయడానికి ఈజీగా ఉండేలాగా చెప్తున్నాను. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినందుకు గాను మనం ఏం పెడతాము, 175 ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేయాలి. సో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో పనిచేయడానికి ఎంప్లాయ్మెంట్ కావాలి కదా. సో కొత్తగా క్రియేట్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఫర్ 5 lakh కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. సో జాబ్స్ అన్నీ క్రియేట్ అయిన తర్వాత ప్రొడక్షన్ వస్తుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఎక్స్పోర్ట్స్ ఎంత అవ్వాలి, డబల్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ అనమాట. సో 2 times అవ్వాలి. $20 billion ఉన్నది కాస్త ఎంత అవ్వాలి, $40 billion అవ్వాలి. ఇవి టార్గెట్స్గా పెట్టుకున్నాం కదా. ఓకే, సో ఇట్లా జస్ట్ కీవర్డ్స్ లాగా ఈ కీవర్డ్స్ని చూస్తే మనకు మొత్తం ఆ ఫ్యాక్ట్స్ అంతా మనము గుర్తు తెచ్చేసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అన్నాం కదా. పెంచాలి అని అంటే ఎట్లా పెంచాలి అనేది ఇప్పుడు చూద్దాం. కొన్ని ఫోకస్ సెక్టార్స్ని పెట్టుకున్నారు. ఏమిటా ఫోకస్ సెక్టార్స్ అంటే, ఆ ఫోకస్ సెక్టార్స్లో అంటే ఏ సెక్టార్లని ఫోకస్ చేస్తే మనకి ఇప్పుడు అనుకున్న టార్గెట్స్ని అచీవ్ చేస్తాము అని అంటే, ఆ ఫోకస్ సెక్టార్లు మళ్ళీ 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సస్టెనెన్స్ సెక్టార్స్ అని, రెండోది వచ్చేసి ప్రొపెల్లింగ్ సెక్టార్స్ అని. సస్టెనెన్స్ సెక్టార్ కింద 10, ప్రొపెల్లింగ్ కింద 10 మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. సస్టెనెన్స్ అంటే ఏంటి, ఇవి మన జిఎస్డిపికి అంటే మన స్టేట్ జీడిపికి తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సెక్టార్లు సస్టెనెన్స్ సెక్టార్ అంటే. ప్రొపెల్లింగ్ సెక్టార్స్ అంటే ఏంటి అని అంటే, ఏపీని గ్లోబల్ సప్లై చైన్తో లింక్ చేయడానికి ఉపయోగపడే సెక్టార్లను ప్రొపెల్లింగ్ సెక్టార్స్ అంటారు. సో అవి ఏవి అనేది ఒకసారి ఇక్కడ ఉన్నాయి చూడండి. సస్టెనెన్స్ సెక్టార్స్ అంటే ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఫార్మా, టెక్స్టైల్స్, మెటల్స్ అండ్ అలాయ్స్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత మెడికల్ డివైజెస్, బ్లూ ఎకానమీ, ఫర్నిచర్. ఒకసారి మనం ఇవి చూస్తే ఇందాక మనము టాప్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా, వాటిల్లో ఉన్నవే ఉన్నాయి కదా ఇక్కడ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చేది కూడా ఉన్నవే ఉన్నాయి చూడండి. సో సస్టెనెన్స్ అంటే అవి ఇన్వెస్ట్మెంట్స్కి కానీ జిఎస్డిపికి కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కానీ ఇంపార్టెన్స్ అయిన సెక్టార్స్ అనమాట ఇవి ఒక 10. అండ్ ప్రొపెల్లింగ్ సెక్టార్స్ లైక్ ఏరోస్పేస్, బయోటెక్, గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇవన్నీ గ్లోబల్ సప్లై చైన్తో ఏపీని లింక్ చేయడానికి ఉపయోగపడేవి. సెమీ కండక్టర్స్, తర్వాత స్టీల్, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్, టాయ్స్, పోర్ట్స్, షిప్ బిల్డింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అంటాం కదా, ఎంఆర్ఓ సెక్టర్. సో వీటిని ప్రొపెల్లింగ్ సెక్టార్స్ అంటారు. ఈ సెక్టార్స్లో అంటే 20, అవి ఒక 10, ఇవి ఒక 10, మొత్తం ఈ 20 సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేయాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అని అన్నారు కదా. ఎట్లా తగ్గిస్తాము, ఫస్ట్ మన మోటో అదే కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి. అండ్ ఇంకోటి ఏంటి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడంతో పాటు ఏం చెప్పుకున్నాం మనము, స్పీడ్ ఆఫ్ బిజినెస్ పెంచాలి అని. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా తగ్గించాలి అనే దాని దగ్గర ఏమేమి వచ్చాయి చూడండి. ల్యాండ్ కన్సాలిడేషన్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. సో ఇవన్నీ మనం ఎట్లా అచీవ్ చేస్తాము, ఇక్కడ ఇదొక ఫ్యాక్టర్. టార్గెట్స్ దగ్గర ఎక్స్పోర్ట్స్ పెంచాలి అన్నాం కదా. సో ఈ ఎక్స్పోర్ట్స్ పెంచడం కోసం ఏం చేయాలి అని అంటే ఫోకస్ సెక్టార్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మళ్ళీ 2 types ఉంటాయి. సస్టెనెన్స్ సెక్టార్స్ ఒకటి, ఇంకా ప్రొపెల్లింగ్ సెక్టార్స్ ఒకటి. ఇవి ఒక 10, ఇవి ఒక 10 అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సో ఇవి టార్గెట్స్. ఇవి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 యొక్క టార్గెట్స్. ఇప్పుడు ఈ టార్గెట్స్ని అచీవ్ చేయాలి అని అంటే ఏమనుకున్నాం మనము, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ను మనం తగ్గించాలి అట్లా అనుకున్నాం కదా. అవి ఎట్లా తగ్గిస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని ఎట్లా తగ్గిస్తారు అంటే ల్యాండ్ కన్సాలిడేషన్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. సో ఇండస్ట్రీస్ కోసము ల్యాండ్ కన్సాలిడేట్ చేయాలి. దాంట్లో ఆల్రెడీ మొత్తం మనకి 20 క్లస్టర్స్ ఉన్నాయి ఏపీలో. తర్వాత కొత్త ఒక 30 తేవాలి. దీని ద్వారా 1.3 lakh ఏకర్స్ని కొత్తగా ఏపీలో ఇండస్ట్రీస్ కోసం ఉపయోగపడేలాగా. ఓకే, సో 1.3 lakh ఏకర్స్లో మళ్ళీ
45,000 ఎకరాస్ గవర్నమెంట్దే అనమాట, గవర్నమెంట్దే ఉంటుంది. సో 1.3 lakh ఏకర్స్ని మనము ల్యాండ్ని కన్సాలిడేట్ చేయాలి ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. ఇది ఫస్ట్ది. దాని ద్వారా ల్యాండ్ కాస్ట్ తగ్గుతుంది అని. రెండవది పవరు, వాటరు, రోడ్ ఇన్ఫ్రా దీన్ని డెవలప్ చేయడము. సో ఇక్కడే మనం ఒక ఫ్యాక్ట్ రాసుకుంటున్నాము. ఏంటది అని అంటే వాటర్ దగ్గరకు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా నేషనల్ వాటర్వే 4 అనే దానికి అప్రూవల్ ఇచ్చింది. ఇది కాకినాడ, ఏలూరు, బకింగ్హామ్ కెనాల్ గుండా పోతుందన్నమాట. సో ఇన్లాండ్ వాటర్వేని డెవలప్ చేస్తున్నాం, నేషనల్ వాటర్వే నెంబర్ 4. సో ఆ ఇన్ఫ్రాని డెవలప్ చేయడం ద్వారా కూడా కొంతవరకు మనము కాస్ట్ని తగ్గించవచ్చు. తర్వాత రోడ్ ఇన్ఫ్రా అని అంటున్నాం కదా, రోడ్ ఇన్ఫ్రా అని కాదు, రైల్ ఇన్ఫ్రా అనుకోండి. రోడ్డు, రైలు, వాటరు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి. సో ఇక్కడ ఏం పాయింట్ చెప్పుకుంటున్నాము, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని ఇందాక మనం పైన ఒకసారి చెప్పుకున్నాం. ఆ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి కొత్తగా అప్రూవల్ వచ్చినవి, విజయవాడ నుంచి ఇటార్సీకి ఒకటి. ఇటార్సీ ఎక్కడ మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో అదొకటి. ఇంకోటి విజయవాడ టు ఖరగ్పూర్ ఒకటి, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఖరగ్పూర్ వరకు. సో ఈ 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని డెవలప్ చేయడం, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది. అండ్ ఇవి కాక ఇండస్ట్రియల్, సోషల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాని డెవలప్ చేయడము. తర్వాత మనకి రేట్స్లో స్టెబిలైజేషన్ తేవడం కోసము ఈ ఇండస్ట్రీస్ మీద వేసే టారిఫ్స్ని, డ్యూటీస్ని రేషనలైజ్ చేయడము. తర్వాత లేబర్ యొక్క ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ అయ్యేలాగా చేయడము త్రూ స్కిల్ సెన్సెస్, తర్వాత ఐటీఐస్, వీటి ద్వారా స్కిల్ సెన్సెస్ కండక్ట్ చేసి దాంట్లో స్కిల్డ్గా లేని వాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడము. వాటి ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ప్రొడక్టివిటీ 2 పెరిగితే ఎక్స్పోర్ట్ వాల్యూ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి కదా. సో ఇవన్నీ చేయడం, వీటి ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం. అండ్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎట్లా పెంచాలి అంటే సింగిల్ విండో మెకానిజం తీసుకొని వచ్చారు. సింగిల్ విండో మెకానిజం కింద ఏంటి అని అంటే ఇది యాక్చువల్గా 2015లో స్టార్ట్ అయింది. ఇది ఏంటి అని అంటే 19 డిపార్ట్మెంట్స్కి, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే క్లియరెన్స్ కావాలి కదా. సో మొత్తం 19 డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి 93 రెగ్యులేటరీ క్లియరెన్సెస్ కావాల్సినవి 21 డేస్లో సింగిల్ డెస్క్ పోర్టల్ లాగా, అంటే ఒక దగ్గరికి వెళ్తే మొత్తం 93 క్లియరెన్సెస్ ఒక దగ్గరే వచ్చేసేటట్టు 19 డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క దాని దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకొని అవసరం లేకుండా 19 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన 93 రెగ్యులేటరీ క్లియరెన్సెస్ని జస్ట్ 21 డేస్లో ఇచ్చేసి బిజినెస్ని మనం స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో అట్లా సింగిల్ విండో మెకానిజం ఆల్రెడీ 2015లో స్టార్ట్ అయింది. దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ 2.0 వర్షన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ డెడికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్ ఈడీబీ 2.0 ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్ని, అంటే ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఆ ఇన్వెస్టర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి దానికోసమని ఒక సపరేట్ సెల్ లాగా ఏర్పాటు చేశారు. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ని అసిస్ట్ చేయడము, తర్వాత ఇంటిగ్రేటెడ్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్, తర్వాత రీఇంజనీరింగ్ ఆఫ్ రెగ్యులేటరీ ప్రాసెసెస్ ఏవైతే కొంచెం అనవసరంగా అట్లా ఉన్నాయో వాటిని రీఇంజనీర్ చేసి వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేయడము. సో వీటన్నిటి ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎనేబుల్ చేసేలాగా ఇవి అనుకున్న మొట్టోస్ 2 కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ని స్ట్రెంథెన్ చేయడానికి ఏం చేస్తున్నాం. యాజ్ ఆఫ్ February 24 టోటల్గా ఏపీలో 7.4 lakh ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి రిజిస్టర్డ్ ఇన్ ఉద్యమ్ పోర్టల్. సో దీని ద్వారా 2024 వరకు మనం చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి దక్కుతోంది అంటే 61.9 lakh, అంటే చెప్పాలంటే 62 lakh పీపుల్ ఏపీలో ఉన్న ఎంఎస్ఎంఈస్లో పనిచేస్తున్నారు. అండ్ దానికోసమని డెడికేటెడ్గా ఒక ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీ ఇప్పుడు కొత్తగా అది కూడా ఉంది, నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ పాలసీ 1 family 1 entrepreneur అనే నినాదంతో ఒక కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొని రావడం జరిగింది. అంటే ఫ్యామిలీకి ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండేలాగా చూసుకుంటాము అన్న టార్గెట్ తోటి తెచ్చారనమాట. సో ఈ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, తర్వాత ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ఇందాక చెప్పుకున్నాం కదా మనం 175 పార్క్స్ అని చెప్పి, సో అవి ఉండేలాగా చూద్దాం. సో ఇట్లా ఎంఎస్ఎంఈస్ని స్ట్రెంథెన్ చేయడం ద్వారా మనం అనుకున్న టార్గెట్స్ని అచీవ్ చేయొచ్చు. ఇంకా మరి వీటికన్నిటికీ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఎట్లా ఇస్తారు అంటే ఎంఎస్ఎంఈస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని అంటే ముందు ఇవి 4 బ్యాండ్లుగా డివైడ్ చేశారనమాట. ఎట్లా అంటే సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్, లార్జ్, మెగా, అల్ట్రా మెగా అని చెప్పి 4 బ్యాండ్లుగా ఇండస్ట్రీస్ని డివైడ్ చేశారు. ఎట్లా వాటి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ని బట్టి,
అండ్ వాటి ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ని బట్టి, అంటే వాటి యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ ప్రాజెక్ట్ డివైడ్ అయ్యింది. సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ అని అంటున్నాము అంటే దాని ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 51 కోటి నుంచి 500 కోట్ల మధ్యలో ఉంటుంది. లార్జ్ అయితే 501 to 1000 crores, మెగా అయితే 1001 to 5000 crores, అల్ట్రా మెగా అయితే 5001 crores కన్నా అబవ్ ఉంటే వీటిని ఇట్లా డివైడ్ చేయడం జరిగింది 4 బ్యాండ్లుగా. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇన్సెంటివ్స్ ఎట్లా వస్తున్నాయి. సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ అంటే 51 to 500 crores ఉన్న వాటికైతే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వీళ్ళు ఎంతైతే, సపోజ్ ఇప్పుడు అది ఒక 100 కోట్లు పెట్టింది అనుకుందాం. ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో గవర్నమెంట్ 12% సబ్సిడీ కింద ఇస్తుంది. అండ్ ఒకవేళ ఆ సబ్ లార్జ్ ప్రాజెక్ట్ కనుక ఆ ఎంటర్‌ప్రెన్యూర్ కనుక ఉమెన్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు అయితే అడిషనల్గా ఈ 12% సబ్సిడీ కాక ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 5% అడిషనల్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ కాకపోతే ఇది ఒకసారిగా కాకుండా 5 ఈక్వల్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్స్లో, ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఇంతలాగా 5 సార్లుగా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉందో దాంట్లో 12%, ఒకవేళ ఉమెన్ కూడా అనుకోండి ప్లస్ అడిషనల్గా ఒక 5, అంటే టోటల్గా 17% సబ్సిడీ వాళ్ళకు వస్తుంది. కాకపోతే అంటే రిటర్న్ వస్తుంది. కాకపోతే అది ఒక్కసారిగా కాకుండా 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో అది డివైడ్ చేసి ఇస్తారనమాట. అండ్ వీళ్ళు క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ని బట్టి కూడా వీళ్ళకి సబ్సిడీ ఉంటుంది. ఎట్లా అంటే ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో చూస్తారు. అంటే వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు అనేదాన్ని ఒక రేషియో లాగా చూస్తే, ఆ రేషియో కనుక <1 ఉంటే వాళ్ళకి ఏ సబ్సిడీ ఇవ్వరు. ఒకవేళ ఆ రేషియో కనుక 1 to 3 మధ్యలో ఉంటే 8% సబ్సిడీ ఇస్తారు. తర్వాత ఆ రేషియో కనుక 3 to 5 ఉంటే 9%, >5 ఉంటే 10% వాళ్ళ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మామూలుగానే 12% ఇస్తారు. ప్లస్ ఉమెన్ ఇట్లాంటి వాళ్ళు, ఉమెన్ ఎస్సీ ఎస్టీ బీసీ లేదా స్పెషల్లీ ఏబుల్డ్ అయితే అడిషనల్గా 5% వస్తుంది. దాంతోపాటు వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేస్తున్నారు అనే దానికి మధ్య ఒక రేషియో తీసి, ఆ రేషియో వాల్యూ కనుక <1 ఉంటే ఏమి ఇవ్వరు. ఒకవేళ 5 ఉందనుకోండి, అడిషనల్గా ఇంకో 10% సబ్సిడీ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఈ 3 ఫుల్ఫిల్ అయ్యాయి అనుకుందాం. ఒక ఉమెన్ అయ్యింది అండ్ ఎంప్లాయ్మెంట్ <5 ఉండే ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో, తర్వాత ఇది మామూలుగానే వస్తుంది. కాబట్టి టోటల్గా 27% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద సబ్సిడీ తీసుకునే అవకాశం ఉంది. సో ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇవి కాక మళ్ళీ పవర్లో కూడా సబ్సిడీస్ ఎట్లా, ప్రతి ఒక్క ఖర్చు అయ్యే ప్రతి ఒక్క యూనిట్కి ₹1 సబ్సిడీ ఉంటుంది. అండ్ SGST కడతారు కదా వాళ్ళు. సో వాళ్ళు కట్టిన నెట్ SGST 100%, అంటే ఎంత కట్టారో మొత్తం రీయింబర్స్మెంట్ చేస్తారు. సో ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు వేటిని, సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ని. అట్లాగే లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే క్యాపిటల్ సబ్సిడీ ఎంత, ఫిక్స్డ్ క్యాపిటల్ మీద 12%. తర్వాత PLI స్కీమ్ కింద మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది కదా. సో దానికి కనుక ఉంటే 10% ఆఫ్ ద టోటల్ ఇన్సెంటివ్ అమౌంట్ శాంక్షన్డ్ మళ్ళీ ఇస్తారు. తర్వాత సేమ్ ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ మాత్రం పైన ఎంత చెప్పుకున్నామో అంతే, అంటే లైక్ ఆ రేషియో ఏదైతే ఉందో దాన్ని బట్టి. అండ్ వీళ్ళకు కూడా నెట్ SGST 100% పేయబుల్ విల్ బి రీయింబర్స్మెంట్ అనమాట. నెక్స్ట్ మెగా అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అనుకోండి, దీనికైతే క్యాపిటల్ సబ్సిడీ 15% ఇస్తారు. అండ్ తర్వాత PLI స్కీమ్ కింద వచ్చిన దాంట్లో 10% ఇస్తారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ సేమ్, అంటే ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ అది మెగానా అల్ట్రా మెగానా లార్జా సబ్ లార్జా అన్న దాంతో సంబంధం లేకుండా సేమ్ ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఏపీలో పెట్టబోయే ఇండస్ట్రీస్కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా మనము ఏమేమి డిస్కస్ చేసాము, అసలు ఏపీ యొక్క స్టేట్ ఎకానమీ ఎట్లా ఉంది, తర్వాత అడ్వాంటేజ్ ఏపీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏమున్నాయి, తర్వాత ఏపీలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 యొక్క నెసెసిటీ ఏంటి, దాని యొక్క టార్గెట్స్ ఏంటి, అంటే ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఏమేం చేస్తుంది, ఏమేం చేయదలుచుకునేది గవర్నమెంట్. ఒకటి వచ్చేసి
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించడం, దానికోసం కొన్ని పనులు చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం, దానికోసం కొన్ని పనులు చేస్తుంది. అండ్ వీటినన్నిటిని సపోర్ట్ చేస్తూ కొన్ని ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ని ఇస్తుంది. సో ఇట్లా పార్ట్లుగా డివైడ్ చేసుకొని చదువుకున్నాం. సో ఈ పాలసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫస్ట్ పాలసీ మనం డిస్కస్ చేసాం ఈరోజు. అండ్ టుమారో ఇంకొక పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీని డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.